హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో మనము సెకండ్ పేపర్కి సంబంధించి ఎకానమీలో ఉన్న అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనకి ఏవైతే సమకాలీన వర్తమాన అంశాలు ఉన్నాయో ఆ అంశాలను జోడించి ఎకానమీకి సంబంధించిన అంశాలను మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకుంటున్నాము. మనము లాస్ట్ క్లాస్లో బడ్జెట్కి సంబంధించి క్లారిటీగా బడ్జెట్లో ఏ అంశాలు పొందుపరచబడి ఉన్నాయి, బడ్జెట్లో ప్రభుత్వ కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి బడ్జెట్లో ఏ విధమైన కేటాయింపులు చేశారు, రైల్వే బడ్జెట్ అంటే ఏంటి, రైల్వే బడ్జెట్కి సంబంధించి కేటాయింపులు, కవచ్ వ్యవస్థ, ఇవన్నీ కూడా మనం క్లారిటీగా తెలుసుకున్నాం. ఈ వీడియోలో పన్నులకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి పన్ను సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీలో ఉన్న అన్ని అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పటి వరకు మనము 23 క్లాసులు అనేవి అప్లోడ్ చేశాము. ఈ క్లాస్ 24వ క్లాస్. మరియు ఆల్రెడీ మనం మార్కెట్లో మోడల్ పేపర్స్ పేపర్ 1 మరియు పేపర్ 2 ఈ మోడల్ పేపర్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పేపర్ 1కి సంబంధించి 4 మోడల్ పేపర్స్ వీడియోస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా ఒక 23 వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాము. పేపర్ 2కి సంబంధించి కూడా త్వరలోనే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఈ 2 బుక్స్ అనేవి హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా ఈ బుక్స్ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. ఆ నెంబర్ని కనుక మీరు వాట్సాప్లో సంప్రదిస్తే ఈ 2 బుక్స్ అనేవి పోస్టుల ద్వారా కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మీరు వారియర్ చాయిస్ అకాడమీ అని మీరు సెర్చ్ చేసిన తర్వాత ప్లేలిస్టులలో భారత్ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సిలబస్ సమగ్ర విశ్లేషణ అని ఏపీ మెయిన్స్ ఎకానమీ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో 26 వీడియోలు అనేవి ఇప్పటి వరకు అప్లోడ్ చేశాము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. లాస్ట్ 5-6 క్లాసులు అనేవి 18, 19, 20, 21, 22, 23 దాదాపు 6 క్లాసులు బడ్జెట్కి సంబంధించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం వీడియోస్ కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము ఈ క్లాస్లో ప్రభుత్వ పన్నుల రాబడి సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి, భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన రాబడి పన్నుల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ నడిపించాలి అంటే రాబడి, మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, రెవెన్యూ రాబడి ఉంటుంది, మూలధన రాబడి ఉంటుంది. రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి, పన్నేతర రాబడి గుర్తుందా మీకు? రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి, పన్నేతర రాబడి. పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నుల కిందికి ఏమొస్తాయి, పరోక్ష పన్నుల కిందికి ఏమొస్తాయి? వీటికి సంబంధించి పన్ను సంస్కరణలకు సంబంధించి ఏ కమిటీలు ఏర్పాటు చేశారు, ఆ కమిటీలు ఎలాంటి సంస్కరణలు అనేవి సూచించడం జరిగింది, ప్రభుత్వము ఎలాంటి చర్యలు చేపట్టడం జరిగింది, ఈ అంశాలన్నీ కూడా డీటెయిల్గా మనము ఈ క్లాస్లో మనం చెప్పుకోబోతున్నాం. ఏంటో చూడండి ఒకసారి. ప్రభుత్వ పన్నుల రాబడి, మీకు ప్రభుత్వానికి రాబడి ఎలా వస్తుంది, మనకి రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి, పన్నేతర రాబడి. పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నుల ద్వారా వచ్చే రాబడి. ఇదంతా కూడా రాబడి, గవర్నమెంట్కి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, అందులో ముఖ్యంగా పన్నుల ద్వారా వస్తుంది. ఈ పన్నుల్లో ఏ అంశాలు ఉన్నాయి, ఎలాంటి సంస్కరణలు అనేవి ఉన్నాయి,
ఎందుకంటే మనం చూసుకుంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది సమాఖ్య తరహా ఆర్థిక వ్యవస్థ. సమాఖ్య అంటే ఏంటి? కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ. క్లారిటీగా సమాఖ్య తరహా ఆర్థిక వ్యవస్థలో కేంద్రం విధించే పన్నుల గురించి, రాష్ట్రం విధించే పన్నుల గురించి మనకి క్లారిటీగా ఉంది. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ. మనకి స్థానిక సంస్థల గురించి రాజ్యాంగంలో పన్నుల విభజన గురించి చెప్పకపోయినప్పటికీ స్థానిక సంస్థలు కొన్ని అంశాల మీద పన్నులు విధించే అధికారం కలిగి ఉన్నాయి. ఇవి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం అధికార బదలాయింపు ప్రకారము మనకు స్థానిక సంస్థలు కూడా కొన్ని పన్నులు విధించడం జరుగుతుంది. సమాఖ్య వ్యవస్థ గురించి మనకు భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో క్లారిటీగా ఏ అంశాల మీద పన్నులు విధించే అధికారం ఉందో తెలియజేశారు. కేంద్రం దాదాపు ఒక 18 రకాల గురించి, రాష్ట్రం ఒక 12 రకాల గురించి పన్నులు విధించే అధికారం ఉన్నప్పటికీ అత్యధికంగా కేంద్రమే ఎక్కువ పన్ను రాబడిని పొందుతుంది. కేంద్రంతో పోల్చుకుంటే రాష్ట్రమే తక్కువ పన్ను రాబడి పొంది ఉంటుంది. అందుకే కేంద్రానికి అధిక పన్ను రాబడి వస్తుంది. రాష్ట్రానికి కేంద్రంతో పోల్చుకుంటే తక్కువ పన్ను రాబడి వచ్చే అంశాలను కేటాయించడం జరిగింది. వివిధ రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల మేరకు స్థానిక సంస్థలు కూడా కొన్ని అంశాల మీద పన్ను విధించే అధికారం కలిగి ఉంటాయి. అది అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ప్రభుత్వ పన్నుల రాబడి సంస్కరణలో కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు, మనకు ఈ కార్పొరేషన్ పన్ను, ఆదాయ పన్ను ఇలాంటి ప్రముఖమైన పన్నులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను, రాష్ట్రాలు మనకు సేల్స్ ట్యాక్స్, అమ్మక పన్ను, భూమి శిస్తుకు సంబంధించి ఇలాంటి కొన్ని రకాల పన్నులు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది. అదేవిధంగా కేంద్రము రాష్ట్రము కలిసి ఉమ్మడిగా కొన్ని పన్నులు విధించే ఉన్నాయి. ఆ తర్వాత పన్ను రాబడి, ప్రభుత్వానికి వచ్చే పన్నులు సొంత పన్నుల ద్వారా పన్నేతర రాబడి కూడా ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చే రాబడి పన్ను రాబడి, పన్నేతర రాబడి. పన్నేతర అంటే ఏంటి? పరిపాలనాపరమైనవి అంటే జరిమానాలు, ఫీజులు, గ్రాంట్లు, అభివృద్ధి లెవి, ఏకపక్ష విధింపు, ఎచీట్స్ ఇలాంటి వాటి ద్వారా వాణిజ్యపరమైన రాబడులు, డివిడెండ్లు, లాభాలు, ఇలా పన్నేతర రాబడి కూడా ప్రభుత్వానికి వస్తుంది. అందులో ఏ అంశాలు ఉంటాయి. ఆ తర్వాత ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటి? పరోక్ష పన్నులు ఏంటి? పన్ను భారము బదిలీ, పన్ను తొలి భారము తుది భారము కనుక ఒకళ్ళే భరిస్తే అది ప్రత్యక్ష పన్ను. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎగ్జాంపుల్. పన్ను తొలి భారం ఒకరి మీద, తుది భారం మరొకరి మీద పడితే అది పరోక్ష పన్ను. మనకి వస్తు సేవల మీద విధించే పన్ను పరోక్ష పన్ను. వాటికి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి. ఆ తర్వాత పన్ను రకాలు, మనకి అనుపాత పన్ను, ప్రోగ్రెసివ్ ట్యాక్స్, అదేవిధంగా ప్రొపోర్షనల్ ట్యాక్స్, అదేవిధంగా పురోగామి పన్ను, ప్రోగ్రెసివ్ ట్యాక్స్, తిరోగామి పన్ను, రిగ్రెసివ్ ట్యాక్స్, అదేవిధంగా డిగ్రెసివ్ పన్ను, ఇలా ఉన్నాయి. ఇందులో మనం చూసుకుంటే పన్ను రేటు, పన్ను ప్రాతిపదికను బేస్ చేసుకుని పన్ను రకాల వర్గీకరణ చేయడం జరిగింది. ఆ అంశాల గురించి క్లారిటీగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా వస్తు విలువను బట్టి మనము మూల్యానుగత పన్ను, నిర్దిష్టమైన పన్ను, స్పెసిఫిక్ ట్యాక్స్ మరియు అడ్వలోరం అంటే వస్తువు యొక్క విలువను బట్టి మనం దిగుమతి చేసుకునే వాటి మీద కానివ్వండి, మనం కొనే వాటి మీద కానివ్వండి, వాటి మీద ఉన్నటువంటి వ్యయం బట్టి, మనం పెట్టే ఖర్చును బట్టి డివైడ్ చేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సొంత పన్ను రాబడి, ప్రభుత్వానికి కేంద్రానికి ఏ విధంగా వస్తుంది? మనకు ఆదాయ వ్యయాల మీద అంటే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ ట్యాక్స్, ఎక్స్పెండిచర్ ట్యాక్స్, అదేవిధంగా వెల్త్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ, గిఫ్ట్ ట్యాక్స్, ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్ష పన్నులు. అదేవిధంగా వస్తువులు సేవల మీద విధించే పన్నులు పరోక్ష పన్నులు. మనకు కస్టమ్స్ అని, ఎక్సైజ్ అని, సేవల పన్ను. ఆ తర్వాత వీటన్నిటి స్థానంలో
ముఖ్యంగా పరోక్ష పన్నుల స్థానంలో వచ్చిందే జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి, పరిపాలనా సేవలు, సాంఘిక సేవలు, ఆర్థిక సేవల రూపంలో పన్నేతర రాబడి కూడా కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. ఆ తర్వాత కేంద్ర అధికార రెవెన్యూ సంస్థలు, సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల సంస్థ, ప్రత్యక్ష పన్నుల విధానాల గురించి, ప్రత్యక్ష పన్నుల గురించి తెలియజేసేది సిబిడిటి. ఓకేనా? అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి అన్నా, కార్పొరేషన్ ట్యాక్స్ విషయంలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి అన్నా సిబిడిటి యొక్క విధి విధానాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ఎక్సైజ్ కస్టమ్స్ సుంకాల కేంద్ర సంస్థ. మనకి పరోక్ష పన్నుల విషయంలో ముఖ్యంగా జిఎస్టి వచ్చిన తర్వాత కూడా జిఎస్టి దీని కిందకి వస్తుంది. పరోక్ష పన్నుల అమలు విషయంలో ఈ ఎక్సైజ్ మరియు కస్టమ్స్ సుంకాల కేంద్ర సంస్థ అనేది తన యొక్క నిర్ణయాలను వెల్లడిస్తుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడి విశ్లేషణ. మనకి పన్నుల రాబడి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఎంత శాతం పెరిగింది, ఎంత వృద్ధి రేటు అనేది పన్నుల రాబడిలో మనం సాధించాము. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల రాబడి, ప్రత్యక్ష పన్నుల వాటా ఏ మేరకు పెరిగింది, ప్రత్యక్ష పన్నుల షేర్, టోటల్ షేర్లో ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ యొక్క వాటా పెరుగుతుందా తగ్గుతుందా, పెరిగితే గత కొంతకాలంగా ఏ విధంగా ఉంది. ఆ తర్వాత పరోక్ష పన్నుల రాబడి ఏ విధంగా ఉంది. భారతదేశంలో పన్ను సంస్కరణలు ఏం తీసుకొచ్చారు, పన్ను సంస్కరణలకు సంబంధించి ఎలాంటి కమిటీలు ఏర్పాటు చేశారు, ఆ కమిటీలు తీసుకున్న నిర్ణయాలు ఏంటి. ఆ తర్వాత 2001 తర్వాత ప్రవేశపెట్టిన కొన్ని పన్నులు, 2001 తర్వాత మనకు ఏవైతే వ్యాట్, సెన్ వ్యాట్, మోడ్ వ్యాట్ ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మనకు జిఎస్టి రావడం జరిగింది 2017 జూలై 1 నుంచి. ఈ జిఎస్టి గురించి, మిగిలిన పన్నులు ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎప్పుడు రద్దు చేశారు, ఆ అంశాల గురించి. ఆ తర్వాత వాల్యూ యాడెడ్ ట్యాక్స్, మోడిఫైడ్ వ్యాట్, సెన్ వ్యాట్. ఆ తర్వాత మనకు కీలకమైనటువంటి జిఎస్టి. మనకు విజయ్ కేల్కర్ కమిటీ సిఫార్సుల తర్వాత పరోక్ష పన్నులన్నీ కూడా వివిధ స్థాయిల్లో విభజించబడుతున్నాయి, ఒక క్లారిటీ లేదు అని చెప్పేసి జిఎస్టీ రిఫర్ చేయడం జరిగింది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇందులో జిఎస్టీ లక్ష్యాలు ఏంటి, మరియు వివిధ రకాల జిఎస్టీ, మనకు సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. ఆ తర్వాత దానివల్ల ఉపయోగాలు ఏంటి, దాని విధానాలు, 5%లోకి 12%లోకి 18%లోకి వచ్చే వస్తువులు ఏంటి, చేర్చబడని వస్తువులు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలు ఏంటి, జిఎస్టీ రాబడి వసూళ్లు అనేవి ఏ విధంగా ఉన్నాయో మనం క్లారిటీగా ఈ క్లాస్లో మనకి చెప్పుకోబోతున్నాం. ఓకేనా? ప్రభుత్వ పన్నుల రాబడి సంస్కరణలు. ఫస్ట్ మనకి ఆ టాపిక్ ఏదైనా చదివేటప్పుడు ఆ టాపిక్లో ఓవరాల్గా ఏమున్నాయి, ఈ టాపిక్ నుంచి మనము ఏం నేర్చుకోబోతున్నాం, గతంలో ఈ టాపిక్లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు, మరియు ఈ టాపిక్ చదివిన తర్వాత వాటి మీద మనము ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకొని ప్రశ్నలు ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రశ్నలు ఏ విధంగా అడిగినా కూడా మనం సమాధానం పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? చూడండి, మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ప్రభుత్వ పన్నుల రాబడి సంస్కరణలు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు, రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు, ఉమ్మడిగా విధించే పన్నులు, స్థానిక సంస్థల పన్నులు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పన్నుల రాబడి ద్వారానే ప్రభుత్వం అనేది ముందుకు కదులుతుంది. ఈ పన్నులు ప్రత్యక్ష పన్నులు ఉన్నాయి, పరోక్ష పన్నులు ఉన్నాయి. ఈ ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అనేవి కేంద్రం విధిస్తుంది, రాష్ట్రం విధిస్తుంది. కొన్ని సందర్భాలలో కేంద్రం విధించి వసూలు చేసుకొని కేంద్రమే అనుభవిస్తుంది. కొన్ని సందర్భాలలో కేంద్రం విధించి వసూలు చేసి రాష్ట్రాలకు ఇస్తుంది. కొన్ని పన్నుల విషయంలో కేంద్రం విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసుకుని రాష్ట్రాలు అనుభవించే పన్నులు ఉన్నాయి. ఏ పన్ను దేని పరిధిలోకి వస్తుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు అనమాట. కింది వాటిలో కేంద్రం విధించి కేంద్రమే వసూలు చేసుకుని కేంద్రమే అనుభవించే పన్ను ఏంటి అని. ఓకేనా? ఇలాంటి ప్రశ్న మనకు అడుగుతారు కాబట్టి డీటెయిల్గా ఏ అంశాలు ఉన్నాయో మనం ఇందులోకి వెళ్దాం. ఓకే, చూడండి, కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు. ఇందులో చూడండి, కేంద్ర ప్రభుత్వము మనకి
కేంద్ర రాష్ట్రాల పన్నులు అనేవి 7వ షెడ్యూల్లో ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు ఏంటి? ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరి మీద విధిస్తారు? ఇన్కమ్, వ్యక్తిగతంగా ఎవరికైతే మనకు రీసెంట్ బడ్జెట్లో 3 లక్షల పరిధి దాటిన వాళ్ళకు విధించే పన్ను పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. మనకు నిన్న క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? 0 to 3 lakhs పన్ను లేదు. ఓకేనా? 3 to 7, 7 to 10, 10 to 12, 12 to 15, above 15 lakhs 0%, 5%, 10%, 15%, 20%, మ్యాక్సిమం 30% అని చెప్పుకున్నాం కదా. 0 to 3 lakhs లోపు పన్ను లేదు. అదేవిధంగా above 15 lakhs, above 15 lakhs అప్పుడు 30% పన్ను. అంటే భారతదేశంలో గరిష్ట ఆదాయ పన్ను ఎంత? 30%. ఓకేనా? అది ఆదాయం మీద విధించే పన్ను. ఓకేనా? మనకి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వ్యక్తుల మీద, అవిభక్త హిందూ కుటుంబాల మీద, కొన్ని ఇతర సంస్థల మీద, రిజిస్టర్డ్ కాని సంఘాల మీద వ్యక్తిగత ఆదాయ పన్ను విధించడం జరుగుతుంది. ఈ వ్యక్తిగత ఆదాయ పన్ను ఎంత ఉండాలి అని డిసైడ్ చేసేది ఎవరు? కేంద్రమా రాష్ట్రమా? కేంద్రమే డిసైడ్ చేస్తుంది. ఆదాయ పన్ను గుర్తుపెట్టుకోండి, వ్యవసాయ ఆదాయం మినహా. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని? వ్యవసాయ ఆదాయం మీద పన్ను విధించే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఓకేనా? వ్యవసాయ ఆదాయం మీద పన్ను విధించే అధికారము ఎవరికి ఉంది? రాష్ట్ర ప్రభుత్వాలకు. ఎందుకని? వ్యవసాయం ఏ జాబితా? వ్యవసాయము అనేది రాష్ట్ర జాబితా కాబట్టి. వ్యవసాయం ఏ జాబితా అండి? వ్యవసాయం రాష్ట్ర జాబితా కాబట్టి వ్యవసాయ ఆదాయం మీద భారతదేశంలో ప్రజెంట్ పన్ను ఉందా? వ్యవసాయ ఆదాయం మీద భారతదేశంలో పన్ను లేదు, 0. వ్యవసాయ ఆదాయం మీద పన్ను విధించమని కేఎన్ రాజ్ కమిటీ సిఫారసు చేసింది, కానీ భారతదేశంలో వ్యవసాయ ఆదాయం మీద పన్ను లేదు. ఇన్ కేస్ విధించాలి అంటే ఎవరు విధించాలి? రాష్ట్ర ప్రభుత్వాలు విధించాలి. అదేంటి? ఆదాయ పన్ను మీద పన్ను విధించే అధికారం కేంద్రానికి కదా. అంటే ఆదాయ పన్ను మీద పన్ను విధించేది కేంద్రమే, కానీ వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద పన్ను విధించేది కేంద్రం కాదు, రాష్ట్రమే. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు డిసైడ్ చేస్తారు? కేంద్రమే. నెక్స్ట్, కస్టమ్స్ సుంకం. కస్టమ్స్ అంటే ఏంటి? వస్తువు యొక్క ఎగుమతులు దిగుమతులు. ఏవైతే ఎగుమతులు దిగుమతులు, మనకి ఎగుమతులు దిగుమతులు ఉంటాయా లేవా? ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి ఉంటాయి. అన్ని వస్తువులు మన దగ్గర ఉండవు, అన్ని పంటలు మనకు పండవు. మన దగ్గర ఉన్న వాటిని ఎగుమతి చేస్తాము, వేరే దేశాల నుంచి మనకు అవసరమైన వాటిని దిగుమతి చేస్తాము. అప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేయడానికి, సమతుల్యత చేయడానికి కస్టమ్స్ డ్యూటీస్, కస్టమ్స్ సుంకం విధించడం జరుగుతుంది. ఇది ఒక పరోక్ష పన్ను మరియు కేంద్రం విధించే పన్ను. గుర్తుపెట్టుకోండి, ఎవరు విధిస్తారు? కేంద్రం విధించే పన్ను కస్టమ్స్. మనకు నిన్న క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము? మొబైల్ ఫోన్లు, బంగారము, వెండి, 25 రకాల లోహ ఖనిజాలు, ఛార్జర్లు, వీటి రేటు తగ్గుతుందని చెప్పామా పెరుగుతుందని చెప్పామా? తగ్గుతుందని చెప్పుకున్నాం మనం బడ్జెట్ క్లాస్లో. ఇవి కస్టమ్స్. వీటిని డిసైడ్ చేసేది ఎవరు? కేంద్రము. ఎందుకని కస్టమ్స్ సుంకం విధించాలి? విధించాలి. విధించకపోతే మన యొక్క అవసరాలు తీరకముందే ఎక్కువ రాబడి వస్తుంది అని ఇతర దేశాలకు ఆహారాలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, సేవలు కానివ్వండి, ఏవైనా కానీ మనం ఏం చేస్తాము? ఎగుమతి చేసేస్తాం. ఫలితంగా మన లోకల్లో కొరత ఏర్పడే అవకాశం ఉంది. అలా కాకుండా సమతుల్యత చేయడానికి, ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధం చేయడానికి ఈ కస్టమ్స్ డ్యూటీస్ అనే దాన్ని విధిస్తుంది. ఎవరు విధిస్తారు? కేంద్రము. మనము ఏ టాపిక్లో ఉన్నాము అంటే పన్నుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిన్న మొన్న క్లాస్లో బడ్జెట్ గురించి మనం మాట్లాడుకున్నాం. బడ్జెట్ చెప్పుకున్న తర్వాత మనం ఇది చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఏ అంశాలు వాళ్ళు పొందుపరిచారు, దాని యొక్క ఇంటెన్షన్ ఏంటి అని. ఇందులో మనం చూసుకుంటే ప్రభుత్వానికి వచ్చేది రాబడి, ఆ రాబడి పన్ను రాబడి, పన్నేతర రాబడి, పన్ను రాబడి, అందులో
ప్రత్యక్ష పన్నులు ఉన్నాయి, పరోక్ష పన్నులు ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఒక సమాఖ్య తరహా ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఈ సమాఖ్య తరహా ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం పన్నులు విధిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధిస్తుంది, కొన్ని అంశాల మీద స్థానిక సంస్థలు కూడా పన్నులు విధిస్తాయి. ఇప్పుడు మనము కేంద్రం విధించే పన్ను గురించి మాట్లాడుకుంటున్నాం. కేంద్రం విధించేది వ్యవసాయ ఆదాయం మినహా ఆదాయ పన్ను. రెండోది కస్టమ్స్ డ్యూటీస్. ఆ తర్వాత చూడండి మూడోది చాలా చాలా ఇంపార్టెంట్, మద్యము, నల్లమందు, మత్తు పదార్థాలు మినహా ఎక్సైజ్ సుంకము. చూడండి ఎక్సైజ్ అంటే ఏంటి? ఎక్సైజ్ అంటే వస్తు ఉత్పత్తిలో, వస్తు తయారీలో, ఏదైనా వస్తువు తయారు చేసేటప్పుడు, ఏదైనా వస్తువు ఉత్పత్తి చేసేటప్పుడు విధించే పన్నే ఎక్సైజ్ సుంకము. ఈ ఎక్సైజ్ డ్యూటీ అనేది ఎవరు విధిస్తారు? కేంద్రం. కానీ ఇక్కడ పాయింట్ ఏమి ఇచ్చారు? మద్యము, నల్లమందు, మత్తు పదార్థాలు మినహా. మరి మద్యం మీద, నల్లమందు మీద, మత్తు పదార్థాల మీద పన్ను విధించేది ఎవరు? రాష్ట్రం. అందుకే కదా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం, ఆల్కహాల్ విషయంలో పన్ను రేట్లు మద్యం ద్వారా వచ్చే రాబడి ద్వారానే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్న పరిస్థితి మనకి ఇప్పుడు కనబడుతుంది. అంటే కస్టమ్స్ కేంద్రం, ఎక్సైజ్ కేంద్రం. ఎక్సైజ్లో మద్యము, నల్లమందు, మత్తు పదార్థాలు వీటి విషయంలో మాత్రం ఎవరు విధిస్తారు? రాష్ట్రం విధిస్తుంది. అది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్. కార్పొరేషన్ పన్ను అంటే ఏంటి? కార్పొరేషన్ ట్యాక్స్ అంటే కంపెనీల నికర ఆదాయం మీద విధించేది కార్పొరేషన్ ట్యాక్స్. కంపెనీలు ఉంటాయి కదా, ఇప్పుడు మనము వ్యక్తులమండి, వ్యక్తిగతంగా మనం ఏం చేస్తున్నాము? పన్ను అనేది కడుతున్నాం, నిర్దిష్ట పరిమితి దాటిన వాళ్ళు. కంపెనీలు కూడా నిర్దిష్ట ఆదాయం దాటినప్పుడు మనకి గవర్నమెంట్ తన బడ్జెట్లో తన విధానం ద్వారా ప్రకటిస్తుంది. అప్పుడు కార్పొరేషన్ ట్యాక్స్ కంపెనీలు కట్టాలి. అయితే ప్రభుత్వము కొన్ని రకాల మినహాయింపులు ఇచ్చినప్పుడు ఆ మినహాయింపులను ఉపయోగించుకొని పన్ను పరిధిలోకి రాని కంపెనీలు చాలా ఉన్న నేపథ్యంలో 1996-97లో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, కనీస పన్ను అనేది కూడా ప్రతిపాదించడం జరిగినది 96-97లో. ఓకేనా? మరియు రీసెంట్ బడ్జెట్లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, విదేశీ కంపెనీల మీద 40% ట్యాక్స్ విధించే వాళ్ళు ఈ 40%ని 35%కి తగ్గించడం జరిగింది అని కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, వ్యవసాయ భూములు మినహా ఎస్టేట్ డ్యూటీ. మనకి వ్యవసాయము చూడండి, వ్యవసాయ భూములు మినహా, వ్యవసాయ భూములు అనేవి మరలా ఎవరి కిందకి వస్తాయి? రాష్ట్రానికే వస్తాయి. ఓకేనా? ఎస్టేట్ డ్యూటీ అనేది కూడా ఎవరు విధిస్తారు? కేంద్రమే విధించడం జరుగుతుంది. అయితే వ్యవసాయ భూముల విషయంలో అంటే ఎస్టేట్ డ్యూటీ అంటే ఎవరైనా కూడా వారసత్వంగా వచ్చే సుంకం, వారసుల నుంచి ఎవరికైతే వీళ్ళమ రాసి వాళ్ళ ఆస్తి సంక్రమిస్తుందో, సంక్రమింపజేయబడే వాళ్ళు తీసుకుంటారో వాళ్ళు కట్టాల్సిన పన్ను ఎస్టేట్ డ్యూటీ. అయితే వ్యవసాయ భూముల విషయంలో మాత్రం ఆ పరిధి కేంద్రంలోకి రాదు. ఓకే, నెక్స్ట్ మూలధన ఆస్తుల విలువపై పన్ను. మూలధన ఆస్తులు ఏవైతే ఉంటాయో మూలధన ఆస్తుల మీద కూడా పన్ను విధించే అధికారం కేంద్రం ఉంది. మళ్ళీ ఏమిచ్చారు ఇక్కడ? వ్యవసాయ భూములు మినహా. అంటే వ్యవసాయము అనేది ఎందుకు వాళ్ళు కేంద్రం పరిధికి రాదు అంటే వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి. ఆ తర్వాత విత్త సంబంధ పత్రాలపై స్టాంపు డ్యూటీ అంటే ఏంటి? మనకు ల్యాండ్ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ చేసినప్పుడు స్టాంప్ డ్యూటీ అనేది ఉంటుంది. ఆ స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాలి అని చెప్పి నిర్ణయించేది కూడా కేంద్రమే. అందుకే మనకి మహిళల పేరు మీద ఆస్తుల రిజిస్ట్రేషన్ కనుక జరిగితే స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్న ప్రతిపాదన కూడా కేంద్రం తీసుకుని రావడం జరిగింది రీసెంట్ బడ్జెట్లో. ఆ తర్వాత వార్తాపత్రికల కొనుగోళ్ళు, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ చూడండి. వార్తాపత్రికల కొనుగోళ్ళు, అమ్మకాలు, వాటిలో ప్రకటనలపై పన్నులు. మనకి ఈరోజు అమ్మక పన్ను అనేది ఉంది, సేల్స్ ట్యాక్స్. మనకు సేల్స్ ట్యాక్స్ అనేది యాక్చువల్గా ఎవరికి సంబంధించింది? రాష్ట్రానికి సంబంధించింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఆదాయ వనరు సేల్స్ ట్యాక్స్. అయితే
వార్తాపత్రికలు ఏవైతే ఉన్నాయో వార్తాపత్రికల కొనుగోళ్ళు, అమ్మకాలు మరియు వాటిలో ప్రకటనలు, వార్తాపత్రికలు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు కదా, వాటి మీద పన్ను విధించే అధికారం ఎవరికి ఉంది అంటే కేంద్రానికి ఉంది. వ్యవసాయ ఆదాయం మినహా ఆదాయ పన్ను మీద పన్ను విధించే అధికారము కేంద్రానికి ఉంది. వార్తాపత్రికలు మినహా అమ్మక పన్ను మీద పన్ను విధించే అధికారం రాష్ట్రానికి ఉంది. ఆ పాయింట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఆ తర్వాత రైల్వే ప్రయాణికుల ఛార్జీలు, వస్తు రవాణా మీద కూడా ఛార్జీలు విధించేది కేంద్రమే. ఎందుకంటే రైల్వేలు మరియు వస్తు రవాణాలు కేంద్రానికి సంబంధించినవి. ఆ తర్వాత జల, వాయు, రైలు మార్గాల ద్వారా వస్తువులు, ప్రయాణికుల మీద పన్ను. మనకి ఇప్పుడు టికెట్ కొట్టారనుకోండి ఒక 100 రూపాయలు, ఆ 100 రూపాయల్లో ఒక 5 రూపాయలు, 7 రూపాయలు, 9 రూపాయలు పన్ను రూపంలో సంఘటిత నిధికి చేరడం జరుగుతుంది. ఆ తర్వాత వస్తువుల అంతర్రాష్ట్ర కొనుగోళ్లు, అమ్మకాలపై పన్ను. ఇతర రాష్ట్రాలతోటి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి, వాటి మీద పన్ను విధించేది కూడా కేంద్రమే. ఆ తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్లో భావి మార్కెట్ లావాదేవీల మీద పన్ను విధించేది కేంద్రమే. కేంద్రము 12 అంశాల మీద దాదాపు పన్ను విధించే అధికారం కలిగి ఉంది. వీటి ద్వారానే ఎక్కువ రాబడి రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రీసెంట్ బడ్జెట్లో మనం చెప్పుకున్నాం క్లాస్లో, ఏమని చెప్పుకున్నాము, అత్యధిక రాబడి ఇచ్చేది ఏంటి, ఆదాయ పన్ను ఫస్ట్ ప్లేస్లో ఉంది. అవునా? ఫస్ట్ ప్లేస్ మనకు ఆదాయ పన్ను, సెకండ్ ప్లేస్ జిఎస్టి, థర్డ్ ప్లేస్ కార్పొరేషన్ ట్యాక్స్, కార్పొరేషన్ పన్ను. ఈ మూడు కూడా విధించేది ఎవరు? ఈ మూడు కూడా కేంద్రమే. మనకు డైరెక్ట్గా ఆదాయ పన్ను ఉంది, కార్పొరేషన్ పన్ను ఉంది, కేంద్రమే. జిఎస్టి మన స్టేట్ జిఎస్టి, రాష్ట్రాలు చూసుకుంటే ఎక్కువ వాటా, ఎక్కువ షేర్ కేంద్రానికే ఉంది. అంటే ఎక్కువ రాబడి వనరు కేంద్రం. ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు చూడండి, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను. రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా భూమి శిస్తు మీద, వస్తువుల కొనుగోళ్ళు, అమ్మకాలు, మనం చెప్పుకున్నాం కదా సేల్స్ ట్యాక్స్, వస్తువుల కొనుగోళ్ళు, అమ్మకాల మీద పన్ను విధించేది ఎవరు? సేల్స్ ట్యాక్స్, స్టేట్ గవర్నమెంట్. మనకు జిఎస్టి ఇప్పుడు వచ్చింది, కానీ జిఎస్టి రాకముందు రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధిక ఆదాయ వనరు సేల్స్ ట్యాక్స్. రాష్ట్రాల పాలిట కామధేనువు లాంటిది సేల్స్ ట్యాక్స్. మనం మళ్ళీ ఏం చెప్పుకున్నాం, వార్తాపత్రికలు మినహా. వార్తాపత్రికల మీద ఎవరు? వార్తాపత్రిక మీద ఆడమని చెప్పుకున్నాం, వార్తాపత్రికల మీద కేంద్రము. ఆ తర్వాత వ్యవసాయ ఆదాయం మీద పన్ను విధిస్తున్నారా? ప్రజెంట్ విధించట్లేదు, కానీ దేని మీద ఎవరికి అధికారం ఉంది? భారత రాజ్యాంగము సమాఖ్య వ్యవస్థ ప్రకారము ఏ పన్నులు విధించే అధికారం ఎవరికి ఉందో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. వ్యవసాయ ఆదాయం మీద పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. మరియు వ్యవసాయ భూమిపై ఎస్టేట్ సుంకం, మామూలుగా ఎస్టేట్ సుంకం అనేది కేంద్రమే, అయితే వ్యవసాయ భూమి మీద ఎస్టేట్ సుంకం అంటే రాష్ట్రం. అన్నిటికీ రీజన్ ఒకటే, వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితా. ఓకేనా? తర్వాత మరలా మద్యము, మత్తు పదార్థాలపై ఎక్సైజ్ సుంకం. రాష్ట్రాలకు సేల్స్ ట్యాక్స్ తర్వాత అత్యధిక ఆదాయం వచ్చేది మద్యము, మత్తు పదార్థాల ద్వారా వస్తుంది. అది మనకు ఎక్సైజ్, వస్తు ఉత్పత్తి తయారీలో విధించే పన్ను. ఆ తర్వాత స్థానిక ప్రాంతాల్లోకి వచ్చే వస్తువుల మీద ప్రవేశ పన్ను. ఆ ప్రాంతాల్లోకి ఏదైనా ఎంట్రన్స్ వచ్చినప్పుడు ఆక్ట్రై ట్యాక్స్ విధిస్తారు. తర్వాత ఖనిజ హక్కుల మీద పన్ను. ఖనిజాలు ఉంటాయి కదా మనకు, ఏవైతే లోకల్గా మనకు మన ఆంధ్ర ప్రాంతంలో అయితే సున్నప్రాయి అని, బాక్సైట్ అని, బొగ్గు అని ఇలా ఉన్నాయి కదా వివిధ ప్రాంతాల్లో. ఆ ఖనిజాల మీద వచ్చే పన్ను రాష్ట్రాలకు సంబంధించింది, రాష్ట్రమే విధిస్తుంది. మరియు విద్యుత్ శక్తి అమ్మకం, వినియోగం మీద పన్ను. అందుకే మనకు కరెంటు బిల్లు పెంచుతూ ఉంటారు. కరెంటు బిల్స్ అనేవి పెరుగుతుంటాయి కదా, అది ఎవరు పెంచుతారు? రాష్ట్రమే పెంచుతుంది. ఆ తర్వాత వాహనాలు, జంతువులు, పడవల రవాణా మీద పన్ను. మనకు వాహనాలు కొన్నామనుకోండి, బైక్ కానీ కార్ కానీ, ఈ కొన్నప్పుడు మనము ఆల్రెడీ దాంట్లో లైఫ్ ట్యాక్స్ విధించడం జరుగుతుంది.
ఈ వాహనాల మీద పన్ను రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని. ఆ తర్వాత విత్త సంబంధ పత్రాలు మినహా స్టాంప్ డ్యూటీ, ఏవైతే స్టాంప్ డ్యూటీ విత్త సంబంధ పత్రాల మీద అయితే కేంద్రము, విత్త సంబంధ పత్రాలు కాకుండా మిగిలిన స్టాంప్ డ్యూటీ ల్యాండ్కి సంబంధించినవి ఏవైనా కానివ్వండి అది రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది. ఆ తర్వాత టోల్ పన్ను ఉంటుంది కదా, ఈ టోల్ గేట్ పన్ను, ఆ టోల్ గేట్ విధించేది రాష్ట్ర ప్రభుత్వం, ఎంత పర్సెంటేజ్ ఉండాలని. మనము ఏదైనా రహదారుల మీద వెళ్ళేటప్పుడు టోల్ గేట్ ఉంటుంది, మనకు 80 రూపీస్ 70 రూపీస్ అలా తీసుకుంటూ ఉంటారు. ఆ పన్ను విధించేది ఎంత పర్సెంట్ అని రాష్ట్రమే. ఆ తర్వాత వృత్తి పన్ను గురించి ట్యాక్స్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్, వినోదం మీద సినిమాలు ఇవన్నీ ఉంటాయి కదా, అందుకే సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అధికార పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం, సినిమా రేట్ల విషయంలో సినిమా రేటు తగ్గినప్పుడు వాళ్ళ ఆదాయం తగ్గిపోతుంది కదా ఆటోమేటిక్గా. కాబట్టి ఆ విషయంలో సినిమాలు ఏవైతే ఉన్నాయో, వినోదము, పందెములు, జూదం, వీటి మీద ట్యాక్స్ విధించే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఏదైతే ఉందో, ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎవరి అధికారం? రాష్ట్రము. తర్వాత క్యాపిటేషన్ ఫండ్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, భారత ఆర్థిక వ్యవస్థ అనేది సమాఖ్య తరహా ఆర్థిక వ్యవస్థను పాటిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పన్నులు విధిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. ఇది 7వ షెడ్యూల్ ప్రకారం విధించడం జరుగుతుంది. మనము ఏదైతే రాష్ట్రాలు కొన్ని అంశాల మీద స్థానిక సంస్థలు కూడా పన్నులు విధించే అధికారం కల్పించడం జరిగింది. ఇది అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా లేదు. స్థానిక సంస్థల విషయంలో అధికారాలు అనేవి అన్ని రాష్ట్రాల్లో బదిలీ గావించబడలేదు. ఇప్పుడు మనము కేంద్ర ప్రభుత్వం ఏ అంశాల మీద పన్ను విధిస్తుందని చెప్పుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్రాలు ఏ అంశాల మీద పన్ను విధిస్తాయో చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని అంశాలు ఉన్నాయి, ఏంటో చూడండి, ఇది కూడా మనకి ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము అంటే, కేంద్రం విధించే పనులు చెప్పుకున్నాం, రాష్ట్రం విధించే పనులు చెప్పుకున్నాం. ఇక్కడ మనకు కాన్సెప్ట్ బేస్ చేసి ప్రశ్నలు అడుగుతారు. ఈ టాపిక్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో కేంద్రం విధించి వసూలు చేసి కేంద్రమే అనుభవించేవి అంటే ఎంత పన్ను రేటు ఉండాలి డిసైడ్ చేసేది ఎవరు? కేంద్రమే. వసూలు చేసుకునే బాధ్యత ఎవరిది? కేంద్రమే. అనుభవించేది ఎవరు? ఆ డబ్బులు వసూలు చేసుకున్న డబ్బులు పూర్తిగా కేంద్రమే. అంటే కేంద్రం విధించి కేంద్రం వసూలు చేసుకొని కేంద్రమే అనుభవించే పన్నులు రకాలు. కింది వాటిలో మనకు కేంద్రం విధించి వసూలు చేసుకొని అనుభవించే పన్ను కానిది ఏంటని అడుగుతాడు. అలాంటప్పుడు ఏ ఏ పన్నులు ఏ కేటగిరీ కిందికి వస్తాయో మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అందులో కార్పొరేషన్ పన్ను చూడండి, కార్పొరేషన్ పన్ను, కస్టమ్స్ సుంకాలు, సంపద పన్ను, వడ్డీ పన్ను, బహుమతి పన్ను, ఆదాయ పన్నుపై సర్చార్జ్. జాగ్రత్తగానండి, కార్పొరేషన్ పన్ను అనేది కేంద్రమే విధించి కేంద్రమే వసూలు చేసుకుని కేంద్రమే అనుభవిస్తుంది. అంటే రాష్ట్రాలతో పంచుకుంటుందా? రాష్ట్రాలతో పంచుకోదు. అంటే కంపెనీల మీద, కంపెనీలకు సంబంధించి స్వదేశీ కంపెనీలు కానివ్వండి, విదేశీ కంపెనీలు కానివ్వండి, వాటి నికర ఆదాయం మీద పన్ను విధించేది కేంద్రమే, ఆ డబ్బులు వసూలు చేసుకునేది కేంద్రమే, అనుభవించేది కూడా కేంద్రమే. అదే మనకి ఆదాయ పన్ను, జాగ్రత్తగానండి, కేంద్రం విధించి వసూలు చేసి రాష్ట్రంతో కలిసి పంచుకునేవి. రాష్ట్రంతో కలిసి వచ్చిన వాటాలో 100 రూపాయలు వచ్చిందనుకోండి, ప్రజెంట్ ఆర్థిక సంఘం ప్రకారం ఒక 41 రూపాయలు రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఆదాయ పన్ను, చాలా చాలా ఇంపార్టెంట్. ఆదాయ పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్. అంటే ఆదాయపు పన్ను మరియు ఎక్సైజ్ అంటే వస్తు ఉత్పత్తి. కేంద్రం అంటే ఏంటండి? అన్ని రాష్ట్రాల కలయికే కేంద్రం.
అన్ని రాష్ట్రాలు కలిసి ఉంటేనే దాన్ని మనం ఏమంటాం? కేంద్రం అంటాం. ఎక్సైజ్ డ్యూటీ వస్తు ఉత్పత్తికి సంబంధించి, ఆ తర్వాత సర్వీస్ ట్యాక్స్ సేవా పన్ను. ఈ ముఖ్యమైన ఈ పన్నులు కేంద్రమే విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది. కానీ అనుభవించేది ఎవరు? కేంద్రం, రాష్ట్రం. అంటే కేంద్రం వసూలు చేసుకున్నటువంటి ఆదాయ పన్నులో ఎక్సైజ్ విషయంలో, సర్వీస్ ట్యాక్స్ విషయంలో రాష్ట్రాలతో కలిసి పంచుకోవడం జరుగుతుంది. ఓకేనా? అదే మనకు కార్పొరేషన్ ట్యాక్స్ అనుకోండి. కార్పొరేషన్ ట్యాక్స్ మరియు కస్టమ్స్, కార్పొరేషన్ ట్యాక్స్ మరియు కస్టమ్స్ మరియు బహుమతి పన్ను ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, గిఫ్ట్ ట్యాక్స్, ఇవన్నీ కూడా కేంద్రమే విధిస్తుంది, కేంద్రమే వసూలు చేసుకుంటుంది, కేంద్రమే అనుభవిస్తుంది. ఇందులో రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇచ్చారా? రాష్ట్రాలతో కలిసి పంచుకుంటున్నారా? రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, రాష్ట్రాలతో కలిసి పంచుకోవట్లేదు. మనకు మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ చూసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను, మనమందరం ఫస్ట్ రాష్ట్రము, దేశము, మనమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మనమే భారతీయులం. వ్యక్తులందరి కలయికే ఒక ప్రాంతం, ప్రాంతము, జిల్లా, రాష్ట్రము, దేశము. దేశం అంటే ఎక్కడో లేదు, సపరేట్గా అన్ని రాష్ట్రాల కలయికే దేశం. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఆదాయ పన్ను అనేది కేంద్రం విధిస్తుంది. ఎంత ఉండాలి? 0 to 3 lakhs లోపు పన్ను లేదు, అది కేంద్రం డిసైడ్ చేస్తుంది. వసూలు చేసేది కూడా కేంద్రమే. కానీ రాష్ట్రాలకు వాటా ఇస్తుందా లేదా? రాష్ట్రాలకు వాటా ఇస్తుంది. అది పన్నుల్లో ఎంత వాటా ఇవ్వాలని చెప్పేది ఎవరు? ఆర్థిక సంఘం. మనకు 15వ ఆర్థిక సంఘం ప్రకారం 41% అనేది కేంద్రం యొక్క పన్ను రాబడిలో రాష్ట్రాలతో పంచుకోవాలి. ఓకేనా? మెయిన్ డిఫరెన్స్ చూడండి. కార్పొరేషన్ ట్యాక్స్ మొత్తం కేంద్రమే. ఆదాయ పన్ను కేంద్రం విధిస్తుంది, కేంద్రం వసూలు చేస్తుంది, వసూలు చేసి రాష్ట్రాలతో కలిసి పంచుకుంటుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే 10వ ఆర్థిక సంఘం వరకు ఆదాయ పన్నులో వాటా ఒక 77.5 అని, ఎక్సైజ్లో 47.5% అని అలా డివైడ్ చేసి ఇచ్చేవారు ఒక్కొక్క దాంట్లో. అలా కాదు, 11వ ఆర్థిక సంఘం నుంచి విడివిడిగా కాకుండా మొత్తం పన్నులో వాటా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని చేసిన రాజ్యాంగ సవరణ 80వ రాజ్యాంగ సవరణ. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, కేంద్రము రాష్ట్రాలతో పంచుకుంటుంది కదా. ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాము? 14వ ఆర్థిక సంఘం ప్రకారం 42%, 13వ ఆర్థిక సంఘం 32, 14వ ఆర్థిక సంఘం 42, 15వ ఆర్థిక సంఘం 41. ఏంటి 32, 42, 41 అంటే 100 రూపాయలు కేంద్రానికి వస్తే అందులో 41 రూపాయలు రాష్ట్రాలకు ఇవ్వాలి. కొన్ని అంశాల ప్రాతిపదిక మీద, జనాభా బట్టి, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి ఇలా మనకు ప్రాతిపదికలనే ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటి? ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకి 11వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో, 11వ ఆర్థిక సంఘం నుంచి విడివిడిగా కాకుండా ఓవరాల్గా కేంద్రానికి వచ్చిన పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వడం జరుగుతుంది. అది ఎన్నో రాజ్యాంగ సవరణ? 80వ రాజ్యాంగ సవరణ. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 80వ రాజ్యాంగ సవరణ చట్టానికి పూర్వము కార్పొరేషన్ పన్ను, కస్టమ్స్ సుంకాలు మొత్తము కేంద్రానిదే. మనం చెప్పుకున్నాం కదా, కేంద్రం విధించి కేంద్రమే వసూలు చేసుకుని కేంద్రం అనుభవిస్తుందని. కానీ 80వ సవరణ తర్వాత ఆదాయ పన్ను, ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుతో పాటు కార్పొరేషన్, కస్టమ్స్, సంపద పన్నుల నుంచి కూడా వాటా అనేది రాష్ట్రాలకు ఏమవుతుందంట? బదిలీ అవుతుంది. జాగ్రత్తగానండి. కేంద్రం విధించే పనులు చెప్పుకున్నాం, రాష్ట్రం విధించే పనులు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము? కేంద్రం విధించి వసూలు చేసుకుని కేంద్రమే అనుభవించే పన్నులు కార్పొరేషన్ పన్ను, కస్టమ్స్, బహుమతి పన్ను, సంపద పన్ను, వడ్డీ పన్ను, ఆదాయ పన్ను మీద సర్చార్జ్. సర్చార్జ్ అంటే పన్ను మీద పన్ను విధించేది. అయితే మనకి కేంద్రం విధించి వసూలు చేసుకుని రాష్ట్రాలతో కలిపి పంచుకునే పన్నులు ఉన్నాయా? ఉన్నాయి. ఏంటా ట్యాక్సెస్? ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్. అయితే 10వ ఆర్థిక సంఘం వరకు ఇన్కమ్ ట్యాక్స్లో కొంత అని, మనకి ఎక్సైజ్లో కొంత అని, సర్వీస్ ట్యాక్స్లో కొంత అని ఇచ్చేవాళ్ళు. అయితే
ఆ పన్నులో కొంత, ఈ పన్నులో కొంత అని కాకుండా ఓవరాల్గా వచ్చిన పన్ను రాబడిలో కొంత మొత్తం రాష్ట్రాలకు ఇవ్వాలి అని 11వ ఆర్థిక సంఘం నుంచి డిసైడ్ చేయడం జరిగింది. దానికి చేసిన రాజ్యాంగ సవరణ 80వ రాజ్యాంగ సవరణ. 80వ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత ఆదాయ పన్ను, మరొక వైపు ఎక్సైజ్, మరొక వైపు సర్వీస్ ట్యాక్స్తో పాటు గతంలో కేంద్రమే విధించి కేంద్రమే వసూలు చేసుకుని కేంద్రమే అనుభవించేటువంటి కార్పొరేషన్ పన్నులో, కస్టమ్స్లో మరియు బహుమతి పన్ను, ఇందులో కూడా వాటా అనేది ఎవరికి బదిలీ అవుతుంది? రాష్ట్రాలకు బదిలీ అవుతుంది. ఓకే, అర్థమైందా పాయింట్? కేంద్రమే విధించి కేంద్రమే వసూలు చేసుకుని కేంద్రమే అనుభవించే పన్నులు చెప్పుకున్నాం. కార్పొరేషన్ పన్ను, బహుమతి పన్ను, సంపద పన్ను, వడ్డీపై పన్ను మరియు కస్టమ్స్ అని కేంద్రమే విధించి కేంద్రమే వసూలు చేసుకుని రాష్ట్రాలతో కలిపి పంచుకునేది ఆదాయ పన్ను, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్. అయితే ఒక్కొక్క దాంట్లో కొద్దిగా ఇస్తూ రావడం జరిగింది 10వ ఆర్థిక సంఘం వరకు. 11వ ఆర్థిక సంఘానికి ముందు 80వ రాజ్యాంగ సవరణ చేశారు. 80వ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత ఓవరాల్గా ఇంత మొత్తం ఉండాలి అని చెప్పి డిసైడ్ చేశారు. ఆ తర్వాత డిసైడ్ చేసిన తర్వాత ఈ కార్పొరేషన్ పన్నులో మరియు కస్టమ్స్ పన్నులో మరియు బహుమతి పన్నులో మొత్తం కేంద్రం కాకుండా కొంత శాతాన్ని, కొంత వాటాని రాష్ట్రాలకు కూడా బదిలీ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇందులో కూడా రాష్ట్రాలకు వాటా కేంద్రం బదిలీ చేస్తుంది. అది ఎంత ఉండాలి? ఆర్థిక సంఘం చెప్తుంది. ఆర్థిక సంఘం 41% చెప్పడం జరిగింది, 41%. ఓకేనా? నెక్స్ట్, కేంద్రం విధించి వసూలు చేసి రాబడి మొత్తాన్ని రాష్ట్రాలకు ఇచ్చేది. చూడండి, ఇది మనకి ఇంపార్టెంట్. విధించేది ఎవరు? ఎంత మొత్తం ఉండాలి? కేంద్రమే. వసూలు చేసే బాధ్యత కూడా ఎవరిది? కేంద్రానిదే. మరి రాబడి మొత్తం ఎవరికి? రాబడి మొత్తం కూడా రాష్ట్రాలకి. ఏంటి ఆ పన్నులు? రాబడి మొత్తం రాష్ట్రాలకు ఇచ్చే పన్నులు ఏంటి అంటే ఎస్టేట్ డ్యూటీ, వస్తువులు ప్రయాణికులపై టెర్మినల్ ట్యాక్స్, వారసత్వపు పన్ను, రైల్వే రవాణా మీద పన్ను, సరుకులు ప్రయాణికులపై, స్టాక్ ఎక్స్చేంజ్ లావాదేవీల మీద పన్నులు, వార్తాపత్రికల అమ్మకం, కొనుగోలు, వాటి ప్రకటనలపై పన్నులు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. వార్తాపత్రికల కొనుగోలు, అమ్మకం, ప్రకటనల మీద పన్ను విధించేది ఎవరు? కేంద్రమే విధిస్తుంది. వసూలు చేసేది ఎవరు? కేంద్రమే వసూలు చేస్తుంది. అయితే రాబడి ఎవరు తీసుకుంటారు? రాబడి ఎవరికి పంచుతుంది కేంద్రము? రాష్ట్రాలకు పంచడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ పాయింట్ ఏంటి? వార్తాపత్రికల విషయంలో కేంద్రమే విధిస్తుంది కాబట్టి కేంద్రమే అనుభవిస్తుంది అనుకుంటాం. కేంద్రం ఏమి అనుభవించదు, ఆ డబ్బుల్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎస్టేట్ డ్యూటీ మనం ఇందా చెప్పుకున్నాం, వారసులకి సంక్రమించేటప్పుడు విధించే పన్ను ఎస్టేట్ డ్యూటీ. అది కేంద్రమే వసూలు చేస్తుంది, కేంద్రమే విధిస్తుంది, రాష్ట్రాలకు ఇస్తుంది. మరియు వస్తువులు ప్రయాణికుల మీద టెర్మినల్ ట్యాక్స్, వారసత్వ పన్ను, రైల్వే ప్రయాణాలపై, రైల్వే రవాణాపై పన్ను మరియు స్టాక్ ఎక్స్చేంజ్ లావాదేవీలు. స్టాక్ ఎక్స్చేంజ్ లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎన్ని ఉంటాయి? స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద పన్నుని రాష్ట్రాలతో కలిపి పంచుకుంటుందా, రాష్ట్రాలకి ఇచ్చేస్తుందా? మొత్తం రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, 4వది, కేంద్రం విధించగా రాష్ట్రాలు వసూలు చేసుకొని అనుభవించేవి. డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి? మనం చెప్పుకున్న 3వ పాయింట్ ఏంటి అంటే కేంద్రమే విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది, మరి పంచుకునేది రాష్ట్రాలకు పంచుతుంది. ఇక్కడ ఏంటి? విధించేది కేంద్రం, జస్ట్ ఎంత ఉండాలో చెప్పేది కేంద్రం, వసూలు చేసుకునేది రాష్ట్రాలే, పంచుకుని అనుభవించేది కూడా రాష్ట్రాలే. ఎగ్జాంపుల్, మద్యం ఉపయోగించి తయారు చేసే మందులపై విధించే ఎక్సైజ్ సుంకము. మామూలుగా మనం ఎక్సైజ్ సుంకము అనేది కేంద్రం విధిస్తుందని చెప్పుకున్నాం. మద్యము, మత్తు పానీలు, నల్ల మందు, వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది అనుకున్నాం. ఇప్పుడు మద్యం ఉపయోగించి తయారు చేసి మందులపై విధించే ఎక్సైజ్ సుంకం అనేది రాష్ట్రాలే వసూలు చేసుకుంటాయి, అనుభవిస్తాయి. విత్త సంబంధ పత్రాలపై స్టాంపు డ్యూటీ, ఏదైతే స్టాంపు డ్యూటీ ఉందో, స్టాంప్ డ్యూటీస్
అండ్ ఎక్సైజ్ డ్యూటీస్ ఆన్ మెడికల్ ప్రిపరేషన్స్, మెడికల్ సంబంధించి కంటైనింగ్ ఆల్కహాల్ అండ్ నార్కోటిక్స్, వాటి మీద ఆల్కహాల్ నార్కోటిక్ కలిగి ఉన్నటువంటి వాటి మీద కేంద్రం పన్ను విధిస్తే వసూలు చేసుకునేది రాష్ట్రం, అనుభవించేది కూడా రాష్ట్రాలే. ఆ తర్వాత మిల్మెట్ టెక్స్టైల్స్, పంచదార, పొగాకుపై అదనపు ఎక్సైజ్ సుంకాలను 1957 నుండి కేంద్రమే విధిస్తుంది. అంటే పొగాకుపై అదనపు ఎక్సైజ్ సుంకం అంటే మనకు పొగాకు క్యాన్సర్కి కారణం అని చెప్పేసి అనేక అడ్వర్టైజ్మెంట్లు కూడా గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. వాటి యొక్క తగ్గించాలి వాడకాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించాలి అని పన్ను రేట్లు పెంచుతూ ఉంటుంది. అది 1957 నుండి కేంద్రం విధిస్తుంది. రాష్ట్ర అమ్మకపు పన్నుల స్థానంలో దీన్ని విధిస్తున్నారు. కాబట్టి మొత్తం ఆదాయం ఏదైతే ఉందో అదంతా కూడా రాష్ట్రాలకే చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ కార్యకలాపాలపై ఎక్కువ వ్యయం చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో వాటాయే గాక ఇతర మార్గాల్లో కూడా వనరుల బదిలీ అవకాశాన్ని ఏర్పరిచారు. ఇతర మార్గాల్లో అంటే గ్రాంట్లు 275 ఆర్టికల్ 282. కేంద్ర ప్రభుత్వం తన విచక్షణ ప్రకారం కొన్ని రాష్ట్రాల గ్రాంట్లు ఇవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కూడా కొన్ని రాష్ట్రాలకు గ్రాంట్లు ఇవ్వచ్చు. ఓకేనా? ఇలా కేంద్రము విధించే పన్నులు, రాష్ట్రం విధించే పన్నులు మరియు కేంద్రానికి రాష్ట్రానికి చూడండి, కేంద్రం విధించే పన్నులు, రాష్ట్రం విధించే పన్నులు మరియు స్థానిక ప్రభుత్వాలు కొన్ని అంశాల మీద పన్నులు విధించడం జరిగింది. ఓకేనా? ఆ తర్వాత కేంద్రం విధించి వసూలు చేసుకుని కేంద్రమే అనుభవించేది, కేంద్రం విధించి వసూలు చేసి రాష్ట్రాలతో కలిసి పంచుకునేవి, కేంద్రం విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసుకుని రాష్ట్రాలు అనుభవించేది, కేంద్రం విధించి వసూలు చేసుకుని రాబడి మొత్తం రాష్ట్రాలకు ఇచ్చేది. కొన్ని అంశాల మీద రాష్ట్రాలకే పూర్తి హక్కులు కల్పించడం జరిగింది. 5 పాయింట్లు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే పన్ను రకాలు. మనకి పన్ను రకాలు ఏ విధంగా ఉన్నాయి దానికన్నా ముందు మనం చూసుకుంటే పన్నులు ఎలాంటి రకాలు కలిగి ఉన్నాయి. మనకి పన్ను భారం బదిలీ ప్రకారం ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్నుగా విభజించారు. ఏంటి ప్రత్యక్ష పన్ను, ఏంటి పరోక్ష పన్ను అంటే పన్ను యొక్క తొలి భారం, పన్ను యొక్క తుది భారం ఒకరే భరిస్తే అది ప్రత్యక్ష పన్ను. అంటే దాని అర్థం ఏంటి? బదిలీ చేయడానికి వీలు లేనిది, బదిలీ చేయడానికి వీలు లేనిది. అంటే ఇప్పుడు సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉందండి, ఆదాయ పన్ను. ఆదాయ పన్ను, నా ఆదాయము ఒక 15 లక్షల పైన ఉంటే నేను 30% పన్ను నేనే కట్టాలి. మీ ఆదాయము ఒక 40 లక్షల పైన ఉంటే మీరే కట్టాలి పన్ను. దాన్ని వేరే వాళ్ళ మీదకి బదిలీ చేయడానికి వీలుందా? బదిలీ చేయడానికి వీలు లేనిది. అంటే పన్ను యొక్క తొలి భారము, తుది భారం ఒకరే భరిస్తే అది ప్రత్యక్ష పన్ను. అదే పరోక్ష పన్ను అంటే ఏంటి? పన్ను తొలి భారం ఒకరు, తుది భారం మరొకరు. ఎగ్జాంపుల్, మనకు సేల్స్ ట్యాక్స్ ఉందండి. ఎవరో వస్తువును ఎక్కడో ముందే కొనుంటారు. ఇప్పుడు మనం ఏసీ కొనుక్కోవాలి. ఏసీ కొనుక్కోవాలంటే ఆల్రెడీ షాపుడు కొనుక్కుని ఉంటాడు, ఎంతో కొంత రేటు పెట్టి రీటైల్గానో హోల్సేల్గానో ఒక్కొక్క దశలు దాటి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం పోయి అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలనుకోండి, ఆల్రెడీ అతను కట్టున్న తర్వాత అతను కట్టిన దాన్ని మన మీదకి బదిలీ చేస్తాడు. అది పరోక్ష పన్ను. ఓకేనా? ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అది పన్ను భారంలో పన్ను భారం బదిలీ ప్రకారం విభజించిన వర్గీకరణ. పన్ను యొక్క తొలి భారము, తుది భారము ఒకళ్ళే భరిస్తే ప్రత్యక్ష పన్ను. ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ కూడా. పన్ను తొలి భారం ఒకళ్ళు, తుది భారం ఒకళ్ళు. ఎవరో ముందుగానే వస్తువులు సేవల మీద విధించే పన్నులు పరోక్ష పన్నులు. సంపద, ఆదాయము, ఆస్తులు వాటి మీద విధించేవి ప్రత్యక్ష పన్నులు. అవి బదిలీ చేయడానికి వీలేవు కాబట్టి. సో భారం బదిలీ ప్రకారం ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు. ఆ తర్వాత పన్ను ఆధారము, పన్ను రేటు బట్టి ఏంటో చూద్దాం. మనకు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి.
దేని ప్రాతిపదికన దేన్ని బేస్ చేసుకొని పన్ను విధిస్తున్నారు అనేదాన్ని పన్ను ఆధారం అంటారు. దేన్ని బేస్ చేసుకొని మనకు దేని ప్రాతిపదికన ఆదాయం, ఎంత ఆదాయం అనే దాన్ని బేస్ చేసుకొని విధిస్తారు. అదేవిధంగా పన్ను రేటు అంటే ఏంటి? పన్ను రేటు ఎంత శాతం, పర్సెంటేజ్ ఎంత శాతం పన్ను విధిస్తున్నారు. మనకు 0, అదేవిధంగా 5, 10, 15, 20, 30 అని ఉంది కదా. 0 to 3 lakhs లోపు అయితే మనకు 0% పన్ను అన్నాం. 0 to 3 lakhs అనేది ఏంటి? ఆదాయ ప్రాతిపదికన పన్ను విధిస్తున్నాం. పన్ను రేట్ ఏంటి? 0%, 5%, 10%, 20%, 30%. అది పన్ను రేటు. పన్ను పరిధి అనుకోండి, ఎంతమంది పన్ను చెల్లిస్తున్నారు, స్కోప్ అంటే ఎంతమంది పన్ను పరిధిలోకి వస్తున్నారు అనేది పన్ను పరిధి. వీటిని బేస్ చేసుకొని డివైడ్ చేశారు. ఏంటో చూద్దాం. పన్ను ప్రాతిపదిక అయినా చూడండి, పురోగామి పన్ను అంటే ఏంటి? పురోగామి పన్ను పన్ను ప్రాతిపదిక అయినా ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరిగింది అనుకోండి, అది పురోగామి పన్ను. ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్సే. ఇన్కమ్ ట్యాక్స్ 0 to 3 lakhs అనుకోండి 0%, 3 to 7 lakhs అనుకోండి 5%, 7 to 10 lakhs అనుకోండి 10%, 10 to 12 lakhs అనుకోండి 15%, 12 to 15 lakhs అనుకోండి 20%, అబవ్ 15 lakhs అనుకోండి 30%. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పన్ను ప్రాతిపదిక అయినా ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరిగితే ఒకవైపు ఆదాయం పెరుగుతుంది, మరోవైపు రేటు కూడా పెరుగుతుంది. దాన్నే పురోగామి పన్ను అంటారు. మంచిదే కదా? చాలా మంచిది. సమాజంలో సాంఘిక న్యాయం జరగాలి అన్నా, సంపద పునఃపంపిణీ జరగాలి అన్నా, ఎబిలిటీ టు పే, ఎవరికైతే చెల్లింపు సామర్థ్యం ఉంటుందో, అంతే కదా, ఎవరికైతే ఎంత ఆదాయం ఉంటుందో వాళ్ళు పన్ను చెల్లిస్తారు. ఆదాయం లేని వాళ్ళు కాదు. ఇది ప్రత్యక్ష పన్ను కాబట్టి, బదిలీ చేయడానికి వీలు లేని పన్ను కాబట్టి అది మనకి పురోగామి పన్ను. పన్ను ప్రాతిపదిక అయినా ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరిగితే అది పురోగామి పన్ను. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్. అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను అనేది ఒక ప్రత్యక్ష పన్ను మరియు పురోగామి పన్ను. మంచిదే కదా? చాలా మంచిది. తర్వాత అనుపాత పన్ను. చూడండి, అనుపాత పన్ను అంటే ఏంటి? పన్ను ప్రాతిపదిక అయినా ఆదాయం పెరిగినా తగ్గినా దేంతో సంబంధం లేకుండా పన్ను రేటు స్థిరంగా ఉందనుకో, అది అనుపాత పన్ను. ఎగ్జాంపుల్ 3 లక్షలు ఆదాయము అయినా కానీ 10%, 4 లక్షల ఆదాయం అయినా 10%, 5 లక్షల ఆదాయం అయినా 10%. ఇలా ఉంటుందా? ఉంటుంది. ఎగ్జాంపుల్ అనుపాత పన్ను సేల్స్ ట్యాక్స్. మనకి ఇప్పుడు ఏసీ ఉందండి. ఏసీ అనేది మనము కోటీశ్వరుడు వెళ్ళి కొన్నా ఒకటే పన్ను రేటు, ఎవరికైనా మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా, బిలో మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా, ఎవరికైనా కూడా అదే పన్ను రేటు విధించడం జరుగుతుంది. అక్కడ ఆదాయము అనే దాంతో సంబంధం లేదు. సేల్స్ ట్యాక్స్ ఈజ్ ఏ ప్రపోర్షనల్ ట్యాక్స్. అంటే మనం చూసుకుంటే ఇక్కడ అనుపాత పన్ను అనేది ఆదాయంతో సంబంధం లేని పన్ను. ఆదాయం పన్ను ప్రాతిపదిక అయినా ఆదాయం పెరిగినా కూడా పన్ను రేటు మారకుండా స్థిరంగా ఉంటే దాన్ని అనుపాతపు పన్ను అంటాము. ఆ తర్వాత తిరోగామి పన్ను. పన్ను ప్రాతిపదిక అయినా ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గుతుంది అనుకో. కొన్ని సందర్భాల్లో ఎక్కువ మొత్తంలో పన్ను రావాలి, పన్ను ఎగవేత ఉండకూడదు అని ఏం చేస్తారు? సపోజ్ 0 to 3 lakhs అనుకోండి 30%, 3 to 7 lakhs అనుకోండి 25%, 7 to 10 lakhs అనుకోండి 5%. అలా పన్ను ప్రాతిపదిక అయినా ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గుతుంటే తిరోగామి పన్ను. అది భారతదేశంలో ఉందా? భారతదేశంలో లేదు. భారతదేశంలో పురోగామి పన్ను మాత్రమే ఉంది. ఆ తర్వాత డిగ్రెసివ్ ట్యాక్స్. డిగ్రెసివ్ అంటే
పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కొద్దిగా పెరిగి ఒకానో దశలో స్థిరంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 10%, 12%, 15%, ఆ తర్వాత 15%, 15%, ఇంకా ఎంత ఆదాయం పెరిగినా కూడా ఫైనల్గా ఒకటే పన్ను రేటు ఉండడం. అది మనకు డిగ్రెసివ్ ట్యాక్స్. ఒకసారి చూడండి, దానికి సంబంధించి మనము ఇదిగోండి, ట్యాక్స్ బేస్ దేన్ని బేస్ చేసుకొని, పన్ను ప్రాతిపదిక అంటే ఆదాయం బేస్ చేసుకొని ఆదాయం. ట్యాక్స్ రేట్ అంటే ఎంత శాతము ట్యాక్స్ రేట్ అనేది. పన్ను ప్రాతిపదిక అయినా ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరుగుతుంది అనుకోండి, అది పురోగామి పన్ను. పన్ను ప్రాతిపదిక అయినా ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరుగుతుంటే, సపోజ్ ఆదాయం 2 లక్షలు 2%, 3 లక్షలు 3%, ఇలా పెరుగుతూ ఉంటే దాన్ని ఏమంటాం మనం, పురోగామి పన్ను. ఇదిగోండి ఈ కర్వ్, ఇది పురోగామి పన్ను. ఆ తర్వాత అనుపాత పన్ను ఏంటి, పన్ను ప్రాతిపదికైన ఆదాయం ఎంత పెరిగినా కూడా ఫిక్స్. ఇది అనుపాత పన్ను అనేది పన్ను రేటు ట్యాక్స్ రేట్ అనేది ఫిక్స్గా ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా ఇందాక, 10% అంటే 10%, ఎవరు పోయి ఉన్నా కూడా ఏసీ కాస్ట్ అంతే. ఆ తర్వాత మనం చూసుకుంటే తిరోగామి పన్ను ప్రాతిపదికన ఆదాయం పెరిగింది అనుకోండి, ఆదాయం పెరుగుతుంటే పన్ను రేటు తగ్గడం, అంతే కదా. దీని అర్థం ఏంటి, ఇక్కడ 1 2 3 4 5 1 2 3 4 5. ఇప్పుడు ఆదాయం 1 లక్ష అనుకో 5% ఉంది, ఆదాయం 2 లక్షలు అనుకో 4%, ఆదాయం 3 లక్షలు అనుకో 3%, ఆదాయం 4 లక్షలు అనుకో 2%, ఆదాయం 5 లక్షలు అయితే 1%. అంటే పన్ను ప్రాతిపదికన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గితే అది తిరోగామి పన్ను. ఓకే. ఆ తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్, పన్ను ప్రాతిపదికన ఆదాయం పెరిగే కొద్దీ ఒకానొక దశ వరకు పెరిగి ఆ తర్వాత స్టాప్ అయిపోయింది అనుకో, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, 10, 12, 13, 15, 15, 15 అని చెప్పుకున్నాం, దాన్నే డిగ్రెసివ్ ట్యాక్స్ అంటాం. ఓకే. అది మనకు పన్ను రకాల గురించి. చూడండి, భారము బదిలీని బట్టి ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను చెప్పుకున్నాం. పన్ను ఆధారం పన్ను రేటు బట్టి పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరిగితే పురోగామి పన్ను. పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయంతో సంబంధం లేకుండా పన్ను రేటు స్థిరంగా ఉంటే అనుపాత పన్ను. పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గుతుంటే తిరోగామి పన్ను. పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయం పెరిగే కొద్దీ ఒకానొక దశ వరకు పెరిగి ఆ తర్వాత స్థిరంగా ఉంటే అది డిగ్రెసివ్ ట్యాక్స్. ఓకే. ఆ తర్వాత కాలము బట్టి తాత్కాలిక పన్ను, శాశ్వత పన్ను. తాత్కాలిక అంటే ఏంటి, తాత్కాలిక అవసరాల కోసం, యుద్ధము, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాబడి వనరులు సమకూర్చుకోవాలి అన్న ఉద్దేశంతో తాత్కాలికంగా పన్ను విధిస్తారు కొన్ని సందర్భాల్లో, అది తాత్కాలిక పన్ను. ఫస్ట్లో మనకి 1860 ఆ టైంలో ఆదాయ పన్నును తాత్కాలిక ప్రాతిపదికన ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1886 నుంచి పూర్తి స్థాయిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత శాశ్వత పన్ను, శాశ్వతంగా ఉండే పన్ను 1886 నుంచి ఆదాయ పన్ను శాశ్వత పన్నుగా ఉంది. మన తర్వాత వచ్చిన పన్నులు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వత పన్నులు. ఆ తర్వాత పన్ను విధింపును బట్టి నిర్దిష్ట పన్ను, స్పెసిఫిక్, నిర్దిష్టంగా పన్ను అనేది భారం బట్టి పరిమాణం బట్టి విధించేది నిర్దిష్ట పన్ను. అదే వస్తువు యొక్క విలువను బట్టి అడ్వలోరెంట్ ట్యాక్స్, మనకు విలువ పెరిగే కొద్దీ, ఇప్పుడు బంగారం ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, అలాంటి విలువ పెరిగే కొద్దీ విధించేది విలువ ఆధారిత పన్ను. నిర్దిష్ట అంటే స్పెసిఫిక్ ట్యాక్స్, స్పెసిఫిక్ అంటే పర్టికులర్గా మనకు పరిమాణం బట్టి, ఇప్పుడు ఒకరికనుకో ఒక రేటు, ఇద్దరికైతే ఒక రేటు, అలా. ఆ తర్వాత విధించే స్థానం, ఏకస్థానం, సింగిల్ ట్యాక్సేషన్, ఏకదశలో విధించేది ఒక స్థాయిలోనే, అది సింగిల్ ట్యాక్సేషన్. మల్టిపుల్ ట్యాక్సేషన్ అంటే ఏంటి, బహుళ స్థాయి, వివిధ స్థాయిల్లో. ఇప్పుడు అనేక పన్ను రేట్లు అనేవి ఒక వ్యక్తి నుంచి ఒక దగ్గరికి, ఒక ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి వినియోగదారుడికి చేరే వరకు వివిధ మధ్యవర్తులు ఉంటారు. ప్రతి స్థాయిలో కూడా పన్ను అనేది విధించడం జరుగుతుంది. అది మనకు మల్టిపుల్ ట్యాక్సేషన్. ఇది పన్ను రకాలు. భారం బదిలీ అయితే ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. పన్ను ప్రాతిపదిక పన్ను ఆదాయం రేటు బట్టి పురోగామి, అనుపాత, తిరోగామి, డిగ్రెసివ్.
కాలం బట్టి తాత్కాలిక శాశ్వత, విధింపు బట్టి నిర్దిష్ట, విలువ ఆధారిత, విధించే స్థానం బట్టి ఏకస్థాన, బహుళ స్థాన. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, రాబడి అనేది పన్ను రాబడి, పన్నేతర రాబడి. పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. పన్నేతర రాబడి అంటే ఎలా వస్తుంది ప్రభుత్వానికి? పరిపాలనా రాబడుల ద్వారా, వాణిజ్యపర ఆదాయాల ద్వారా, గ్రాంట్లు మరియు కానుకల ద్వారా, ప్రభుత్వ ఆస్తులను ఇచ్చే ఆదాయం ద్వారా, కరెన్సీ ముద్రణ ద్వారా. మనకి పరిపాలన అంటే ఫీజులు. ప్రభుత్వము ఫీజు అందిస్తుంది. ఎవరికైనా సేవలు కావాలి అంటే వాటికి సంబంధించిన ఫీజు నిర్ణయించడం జరుగుతుంది. ఇందులో క్విడ్ ప్రోక్యో ఉంటుంది. క్విడ్ ప్రోక్యో అంటే ఎవరైతే సేవలు పొందుతారో నీకిది నాకది అంటారు కదా, ప్రతిఫలం అనేది ఉంటుంది. పన్నులో క్విడ్ ప్రోక్యో ఉంటుందా? పన్నులో క్విడ్ ప్రోక్యో ఉండదు. పన్నులు నిర్బంధ చెల్లింపులు, తప్పనిసరిగా రాజ్య శ్రేయస్సు కోసం కట్టాల్సిందే. ఆ తర్వాత జరిమానాలు. మనకు జరిమానా విధిస్తుంటారు కదా, రాంగ్ రూట్లో బండి డ్రైవ్ చేసిన ఇలా జరిమానాలు విధిస్తుంటారు. అవన్నీ పెనాల్టీలు. జప్తులు, ఎవరైనా పేమెంట్ చేయకపోతే వాళ్ళ ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకుంటుంది, డిపాజిట్ స్వాధీనం చేసుకుంటుంది. అభివృద్ధి లెవి. అభివృద్ధి లెవి అంటే ఏంటి? అభివృద్ధి లెవి అంటే ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ కార్యక్రమం ద్వారా ఆ ప్రాంతాలు లబ్ధి చెందినప్పుడు లేదా ఆ వ్యక్తులు లబ్ధి చెందినప్పుడు వారి దగ్గర నుంచి దశల వారీగా వసూలు చేస్తుంది. దశల వారీగా వసూలు చేస్తుంది. ఎగ్జాంపుల్, ఏదైనా హైవే పడింది అనుకోండి, హైవే పడినప్పుడు అక్కడ ఆ భూముల విలువ పెరిగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొద్ది మొత్తంలో వసూలు చేసుకునేది దశల వారీగా. అది మనకి అభివృద్ధి లెవి, బెటర్మెంట్ లెవి. ప్రత్యేక విధింపు అంటే ఏంటి? స్పెషల్ అసెస్మెంట్. ఏదైనా ఇప్పుడు సపోజు రాజధాని ప్రాంతం ప్రకటించారండి అమరావతి 2014-15 ఆ టైంలో, ఒక్కసారిగా భూమి విలువ పెరిగిపోయినాయి. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏకమొత్తంగా కొంత డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని స్పెషల్ అసెస్మెంట్, ఏకమొత్తంలో వసూలు చేసుకునేది మనకు ప్రత్యేక విధింపు. హెచ్ఈర్స్ అంటే మనకు చట్టబద్ధంగా వారసులు లేనప్పుడు ఎవరైనా చనిపోతే వారి ఆస్తులను గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. అది మనకు హెచ్ఈర్స్. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వచ్చే పన్నేతర రాబడులు. ఓకే, మనం ఈ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు, రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు, ఉమ్మడిగా విధించే పన్నులు, ప్రభుత్వ రాబడి, సొంత పన్ను రాబడి, పన్నేతర రాబడి, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, అనుపాత పన్ను, పురోగామి పన్ను, తిరోగామి పన్ను, డిగ్రెసివ్ ట్యాక్స్, అడ్వలోన్ ట్యాక్స్, స్పెసిఫిక్ ట్యాక్స్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. తర్వాత క్లాస్లో క్లారిటీగా ఆదాయ పన్ను, అదేవిధంగా వాటికి సంబంధించి ఎలాంటి మార్పులు చేశారు, ఆ తర్వాత పరోక్ష పన్నులు ఏంటి, వాటికి సంబంధించి జిఎస్టీ ఏ విధంగా వచ్చింది, వీటికి సంబంధించి ఏవైతే కమిటీలు ఏర్పాటు చేశారో ఆ కమిటీలు ఏం తెలియజేశాయి అని నెక్స్ట్ క్లాస్లో క్లారిటీ చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మోడల్ పేపర్స్ అనే మార్కెట్లో రిలీజ్ చేశాము. ఈ 2 బుక్స్ అనేవి అన్ని బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. పోస్టల్ ద్వారా కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో కింద నెంబర్ ఉంది డిస్క్రిప్షన్లో, ఆ నెంబర్కి కనుక మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఈ బుక్స్ని మీకు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.